నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. నాందేడులో అశ్విని కదం ఇంట్లో సోదాలు చేపట్టారు. టెలిగ్రామ్ ద్వారా పేపర్ పంపిణీ చేసినట్లుగా గుర్తించారు. పేపర్ను ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలకు అమ్మినట్టుగా నిర్ధారించారు. నిందితుల ఫోన్ కాల్స్ పై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 9 మందిని అరెస్టు చేశారు. నెట్వర్క్ వెనుక ఉన్న సూత్రధారుల కోసం వేట సాగిస్తున్నారు. कि एग्जाम से 2 दिन पहले व्हाट्सएप पे नीट का पेपर बांटा जा रहा था, डिस्ट्रीब्यूट किया जा रहा था। धर्मेंद्र प्रधान जी हिंदुस्तान के एजुकेशन मिनिस्टर कहते हैं कि मेरा कुछ लेना देना नहीं। कमेटी ने रिकमेंडेशन किया था, उसको उन्होंने डस्टबिन में फेंका, कहा कि ऑपोजिशन के लोग कमेटी में बैठे हैं, इसका कोई मतलब नहीं है, कोई जरूरत नहीं है। सच्चाई है कि आपने हिंदुस्तान का जो कोर है, जो सेंटर है, उसको डैमेज किया। ये एक नेक्सस है। आरएसएस, बीजेपी और जो हमारे यूनिवर्सिटीज में इनके लोग बैठाए गए हैं, वाइस चांसलर्स बैठाए गए हैं, प्रोफेसर्स बैठाए गए हैं, इनके बीच में पैसे बनाने का नेक्सस है और इस नेक्सस ने हिंदुस्तान के एजुकेशन सिस्टम को खत्म कर दिया है। यही है कारण कि इस देश में 80 बार पेपर लीक हुआ है और 2 करोड़ युवाओं का भविष्य बर्बाद हुआ है। प्रधानमंत्री को इमीडिएट ऑर्डर देना चाहिए कि धर्मेंद्र प्रधान जी को इस्तीफा दें, उनको सैक किया जाए। నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. నాందేడులో అశ్విని కదం ఇంట్లో సోదాలు చేపట్టారు. టెలిగ్రామ్ ద్వారా పంపిణీ చేసినట్లుగా గుర్తించారు. పేపర్ను ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలకు అమ్మినట్లుగా నిర్ధారించారు. అయితే నిందితుల ఫోన్ కాల్స్ పై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 9 మందిని అరెస్టు చేశారు. నెట్వర్క్ వెనకాల అసలు ఎవరు ఉన్నారనే దానికి సంబంధించి వేట కొనసాగిస్తున్నారు. ఇదే అంశంకి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు ఫోన్ ద్వారా. రత్నకుమార్, ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున ఈ క్వశ్చన్ పేపర్ ని లీక్ చేసినట్లుగా తెలుస్తుంది. అండ్ దీనికి సంబంధించి ఇప్పటి వరకు 9 మందిని అరెస్ట్ చేశారు. ఇంకెలాంటి విషయాలు బయటకు వచ్చే పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, నీట్ పేపర్ లీకేజ్ కేసు దర్యాప్తును సిబిఐ అధికారులు వేగవంతంగా చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పటి వరకు 9 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. మరికొంతమంది నిందితులను కూడా పట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పటి వరకు అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు ఇతర పాత్రదారులు, సూత్రధారులను పట్టుకుని వారి ద్వారా మరింత సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని నాందేడుకు చెందిన అశ్విని భౌరావు కదం కుటుంబం పైన సిబిఐ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టి ఈ వ్యవహారంలో కీలక సమాచారం ఇచ్చినటువంటి అధికారులు లీక్ అయిన పేపర్ కొనుగోలుదారుల జాబితా ఆధారంగా విచారణను వేగవంతం చేయడం జరిగింది. అశ్విని కదం పైన నాందేడ్లో నివాసానికి వెళ్లి అక్కడ రైడ్స్ నిర్వహించి 5 నుంచి 10 లక్షల రూపాయల వరకు తన కుమార్తె కోసం లీక్ అయినటువంటి నీటి ప్రశ్న పత్రాన్ని కొనుగోలు చేసేందుకు దాదాపు 10 లక్షల వరకు కూడా చెల్లించినట్లు సిబిఐ అధికారులు భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే నాందేడ్లో ఉన్నటువంటి విద్యుత్ నగర్ ప్రాంతంలో ఉన్న అశ్విని కదం ఫ్లాట్ పైన సిబిఐ బృందం శనివారం నాడు తెల్లవారుజామునే మెరుపుదాడులు చేసింది. దాదాపు 8 గంటల పాటు నివాసంలో సుదీర్ఘ తనిఖీలు చేపట్టి కీలక పత్రాలను పరిశీలించడం జరిగింది. వాస్తవానికి గతంలో పరీక్షల్లో వారి కుమార్తెకు తక్కువ మార్కులు వచ్చినప్పటికీ ఈసారి నీటి పరీక్షలో ఆమెకు ఉన్నట్టుండి దాదాపు 560 మార్కులు రావడం ఒక్కసారిగా అనేక అనుమానాలకు దారితీసింది. ఇక అందులో భాగంగానే లాతూర్లోని ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ కు చెందిన డ్రైవర్ ను సిబిఐ అధికారులు శుక్రవారం ప్రశ్నించారు. అతను ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగానే నేరుగా నాందేడు చేరుకుని అశ్విని కదం వెంట సోదాలు నిర్వహించడం జరిగింది. ఇక ఈ పేపర్ లీక్ నెట్వర్క్ తో ఉన్న ఆర్థిక లావాదేవీలు టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపుల ద్వారా పీడిఎఫ్ రూపంలో రత్నపత్రాలు ఈ కుటుంబానికి చేరాయి అనేటువంటి విషయం మీద ప్రస్తుతం సిబిఐ సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ క్రమంలోనే మంగళవారం పుణేలోని సిబిఐ కార్యాలయం ఎదుట విచారణకు హాజరు కావాలంటూ తెలియజేశారు. ఇక ఇప్పటి వరకు 9 మందిని యొక్క పేపర్ లీకేజ్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా నిందితులు మొదటి నుంచి కూడా దాదాపు 9 మంది నిందితులను ఇప్పటి వరకు పట్టుకోవడం జరిగింది. మాస్టర్ మైండ్ గా ఉన్నటువంటి పివి కులకర్ణి పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉన్న ఇన్సైడర్ల సహకారంతో కులకర్ణి ప్రశ్న పత్రాన్ని లీక్ చేసినటువంటి విషయం తెలిసిన తర్వాత అతన్ని అదుపులోకి తీసుకుని కులకర్ణితో పాటు పుణేకు చెందిన బోటనీ టీచర్ మనీషా గుర్నాయిద్ మందరే, మరో వ్యక్తి శుభం ఖైర్నార్, వీళ్ళందరూ కూడా పేపర్ లీకేజ్ లో కీలక పాత్ర పోషించారని వీళ్ళను కొందరిని పట్టుకొని అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మరొకరిని అరెస్ట్ చేయడంతో నిందితుల యొక్క సంఖ్య అనేది రోజు రోజుకు పెరుగుతోందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.
బీజేపీ బీఆర్ఎస్ శ్రేణుల హోరాహోరీ